నర్మద వీసిన ప్లాన్తో రైస్ మిల్లులో డబ్బులు దొంగతనం చేస్తూ రామరాజుకి దొరికిపోయి అరెస్ట్ అయిన భాగ్యం ఆనందరావు. ఇదంతా కూడా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా ధీరజు తన మనసులోని ప్రేమకు చెప్పడం కోసం ప్రేమ పుట్టినరోజుని అదునుగా వాడుకుంటాడు. తన పుట్టినరోజుని చాలా గ్రాండ్గా అంటే సర్ప్రైజ్గా సెలబ్రేషన్ చేసి అందరూ కూడా అక్కడే ఉండగానే అందరూ కేక్ అది తినిపించి తనకు పుట్టినరోజుల శుభాకాంక్షలు అది చెప్తూ ఉంటే ప్రేమ చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది. అప్పుడే ధీరజ్ అయితే తన తల్లి జ్ఞాపకంగా ఉంచుకున్న ఒక రింగ్ని అయితే తీసి, ఇది మా అమ్మ నాకు ఇచ్చింది, నాకు ఇదంటే చాలా ఇష్టం, ఇది నీకు ప్రజెంటేషన్గా ఇస్తూ నా మనసులోని ప్రేమను నీకు చెప్తున్నానంటూ ఇంకా ధీరజ్ తన మనసులోని ప్రేమను మొత్తం ప్రేమకు చెప్పేస్తాడు. ప్రేమ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికైతే నీ మనసులోని ప్రేమను చెప్పావన్నమాట. చూడు ప్రేమ, నువ్వు ధీరజ్ మా ప్రేమను అంగీకరించి నీ ప్రేమను కూడా ధీరజ్కి చెప్పు అనగానే ఇద్దరు ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఇదంతా చూస్తున్న వల్లి అచ్చు బాబోయ్ ఏంటి వీళ్ళు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏంటి, వీళ్ళు ప్రేమించుకునే కదా పెళ్లి చేసుకున్నారు, మరి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏంటి అంటూ ఇంకా ఒక క్వశ్చన్ని రేకెత్తించేసరికి చందు కూడా అంటాడు, అవును వాళ్ళిద్దరూ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, మరి ఇప్పుడు ప్రపోజ్ చేసుకోవడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అనగానే అదేమీ లేదు బావగారు, కొన్ని రోజుల్లో వీళ్ళిద్దరికీ కొంచెం డిస్కషన్ వచ్చింది, సో అందుకని వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఇష్యూ నడిచింది, దానికోసం వీళ్ళు ఎంతసేపు కూడా ఇన్ని రోజులు కూడా మాట్లాడుకోలేదు, ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు, ఒకరి మనసులోని ప్రేమను మళ్ళీ వాళ్ళు చెప్పుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకున్నారు. ఈ శుభ సందర్భంగా ధీరజ్ తన మనసులోని ప్రేమను చెప్పేశాడు అంటూ చెప్పేసేసరికి చాలా సంతోషపడిపోతూ ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు చాలా హ్యాపీగా హగ్ చేసుకుంటారు. ఇంకెందుకు పదండి బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది కదా అంటూ ఇంకా అందరూ వెళ్ళిపోయేసరికి వీళ్ళిద్దరూ ఆ మంచులో కూర్చుని చాలా సరదాగా చాలా హ్యాపీగా అయితే చాలా కబుర్లు చెప్పుకుంటారు. ఇంకెప్పటికో వెళ్ళి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే బుజ్జమ్మ కాస్త లేచి వంటగదిలో టీలు పెడుతూ టిఫిన్లు చేస్తూ ఉండేసరికి ఇంకా నర్మద చాలా హడావిడిగా అత్తయ్య అనుకుంటూ పరుగున బుజ్జమ్మ దగ్గరికి వెళ్తుంది. ఏమైంది కోడలి పిల్ల, ఎందుకంత పరుగున వస్తున్నావు అంటూ ఇంకా బుజ్జమ్మ అడిగిన మాటకైతే మీకు ఒక శుభవార్త చెప్పాలి అని చెప్పనేసరికి శుభవార్త, కొంపదీసి నువ్వు తల్లివి కాబోతున్నావా ఏంటి అనగానే ఇంకెప్పుడు మీకు అదే ధ్యాస అత్తయ్య, కాదు ప్రేమ ధీరజులు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు, ఒకరి మనసులోని ప్రేమను మరొకరికి చెప్పుకున్నారు అనేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను. కానీ నిజమత్తయ్య, ఈరోజు ప్రేమ పుట్టినరోజు, రాత్రి ధీరజు మమ్మల్ని అందరినీ లేపి ప్రేమ పుట్టినరోజుని సెలబ్రేట్ చేశాడు, అప్పుడే ప్రేమకు ప్రపోజ్ చేశాడు. ప్రేమ ధీరజులు ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుని చాలా సంతోషంగా చాలాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అత్తయ్య అంటూ చెప్పేసేసరికి తన ఆనందానికి అవధులు ఉండవు. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పేది నిజమా అనగానే అవునత్తయ్య నేను చెప్పేది నిజమే, నిజంగా ప్రేమ ధీరజులు ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చెప్పుకుని వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారనగానే ఈ శుభ సందర్భంలో మనం వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి, వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెడతారు కదా అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాళ్ళు చేతులు ఆడతలేదని తెగ హడావుడి పడిపోతుంది. అత్తయ్య ఇప్పుడు వెళ్ళి మీరు మొదటి రాత్రి కాలేదు ముహూర్తం పెట్టండి అని ఇప్పుడెలా అడుగుతారు, అయినా పెళ్ళయ్యేంత కాలమైంది, ఇన్ని రోజులు ముహూర్తం పెట్టాలన్న ఆలోచనే మీకు రాలేదు, ఇప్పుడేమో ముహూర్తం పెట్టాలి అంటున్నారు, ఏంటో మీ మనస్తత్వం ఏమేంటో తెలియట్లేదు అత్తయ్య అంటూ చెప్పేసేసరికి మరి ఇప్పుడు ఏంటే వీళ్ళకి ముహూర్తం లేదంటావా, మీకు కూడా ముహూర్తం లేదన్నట్టుగా వీళ్ళకి కూడా ముహూర్తం ఉండకూడదంటావా అనగానే చూడండి అత్తయ్య, ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలే తప్ప ముహూర్తాలు ఏమీ చేయలేవు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి, అప్పుడే ఏవైనా పని చేస్తాయి అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఏమంటావే అని చెప్పాను. కానీ
పూజలు ఇవన్నీ ఎందుకులే కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఏ హనీమూన్కో పంపించి అక్కడే వాళ్ళిద్దరిని ఒకటవ్వమని చెప్పాలి అని చెప్పి ఇంకా నర్మదైతే బుజ్జమ్మకు చెప్తుంది. సరే నేను ప్రేమతో మాట్లాడతానని బుజ్జమ్మ అయితే అంటుంది. ఈలోపు ప్రేమ అత్త అనుకుంటూ చాలా సంతోషంగా అయితే వస్తుంది. వచ్చేసరికి ఏంటే రాత్రి ఏదో పుట్టినరోజు పార్టీలేయో జరిగాయంట, మమ్మల్ని పిలవలేదు అనగానే మేము యూత్ అత్త, మీరు ఓల్డ్, మీరు మిమ్మల్ని ఎలా పిలుస్తాము, అందుకే ధీరజ్ మిమ్మల్ని పిలవలేదనుకుంటా, అంతే తప్ప వేరే ఏం కాదు అంటూ మాట్లాడేసరికి సర్లేవే మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మొత్తానికైతే ధీరజ్ నీకు ప్రపోజ్ చేశాడన్నమాట. అవునత్త, ధీరజ్ ఎట్టకేలకి నాకు ప్రపోజ్ చేశాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. ధీరజు నన్ను నా ప్రేమను యాక్సెప్ట్ చేశాడు. ఇంకా నేను ధీరజ్ భార్యగా నా జీవితాన్ని మొదలు పెట్టాలి అంటూ మాట్లాడేసరికి అవునే, ఇప్పుడు వరకు నర్మదా నేను అదే మాట్లాడుకుంటున్నాం. నువ్వు ధీరజు ఎటైనా వెళ్ళండి, ఇక్కడ ఎందుకులే, మీ ఇద్దరికి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇంటికి వచ్చారు, కానీ మీకు మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని ఏ రోజు అనుకోలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు మొదటి రాత్రి ఏర్పాటు చేసే ఆలోచన లేదు. పైగా మీ మామయ్యకి కూడా హెల్త్ బాగోలేదు కదా, నేను అడగడం కూడా అంత మంచిది కాదు, అందుకని మీరిద్దరే ఎటో ఒకటి వెళ్ళి మీ జీవితాన్ని మీరు మొదలు పెట్టండి అంటూ బుజ్జమ్మ కాస్త చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అత్త అంటూ ఇంకా ప్రేమ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా దానికి ఎంత సిగ్గొచ్చేస్తుందో అనగానే, ఆడపిల్ల కదా అత్తయ్య, సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి అని తను కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయేసరికి ఇద్దరు కూడా అలా వెళ్ళిపోవడంతో బుచ్చమ్మ నవ్వుకుని ఇంకా తన పని తను చేసుకుంటుంది. ఇంకా ఇదిలా ఉండగా నర్మద రెడీ అవుతాను అని వెళ్తుంది కదా, వెళ్ళేసరికి ఈలోపు వల్లి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మోయ్ అంటూ రాత్రి జరిగిన విషయం అంతా చెప్పేసేసరికి ఏంటి అంత సంతోషంగా ఉన్నారా అనగానే, అవునమ్మా అంతా సంతోషంగా ఉన్నారు, నాన్న రైస్ మిల్కి వెళ్తున్నాడా, ఆ క్యాషియర్ సీట్లో కూర్చున్నాడు కదా, ఇప్పుడు సంతోషమేనా అని చెప్పి ఇంకిద్దరూ మాట్లాడుకునేసరికి సర్లే కానీ నాన్నను డబ్బులు అవి తీయొద్దని చెప్పు, అసలే నాన్నకు చేతివాటం ఎక్కువ, నాన్న గనక డబ్బులు తీస్తే మన మీదకే వస్తుంది అంటూ చెప్పేసేసరికి చెప్తున్నానే కానీ మీ నాన్న ఆగుతాడో లేదో, ఆగాలమ్మా, ఆగకపోతే ఎలాగా, ఆగేటట్టు నువ్వే చెయ్యాలి అని ఇంకా ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి ఇటుపక్క మాట్లాడే విధానాన్ని బట్టి అటుపక్క మాట్లాడే తీరును కూడా అబ్జర్వ్ చేస్తుంది నర్మద. వెంటనే ఇంకా తన గదిలోకి వెళ్ళి రెడీ అవుతూ డోర్ క్లోజ్ చేసి తిరుపతికి ఫోన్ చేస్తుంది. బాబాయ్ అనేసరికి ఏంటమ్మా నర్మదా అని చెప్పాను కానీ, నేనొక పని చెప్తాను చేస్తావా బాబాయ్ అనగానే, అదేంటమ్మా నువ్వు చెప్తే చేయకుండా ఎందుకుంటానో చెప్పు అనేసరికి, ఇంతకీ క్యాషియర్ సీట్లో ఎవరు కూర్చుంటున్నారు బాబాయ్, ఇంకెవరు ఆ ఇడ్లీ అన్నయ్యే కూర్చుంటున్నాడు అనగానే, సరే బాబాయ్ అర్జెంటుగా నేను చెప్పిన పని చెయ్యి అనేసరికి, చెప్పమ్మా నీకు సీసీ కెమెరాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అనేసరికి, ఒక కుర్రోడు తెలుసమ్మా, ఈ మధ్యనే ఒక షాప్ కూడా పెట్టాడు, ఎందుకమ్మా అని చెప్పాను కానీ, ఒక సీసీ కెమెరా మనకి రైస్ మిల్లులో ఉన్నాయా, రైస్ మిల్లులో అయితే సీసీ కెమెరాలు ఉన్నాయమ్మా, కానీ ఈ క్యాషియర్ దగ్గర మాత్రం సీసీ కెమెరా ఉండదు అంటూ చెప్పేసేసరికి, సరే అన్నయ్య, సరే బాబాయ్, అయితే నువ్వు ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చెయ్యి, అది కూడా ఎక్కడంటే కరెక్ట్గా ఆ క్యాషియర్ అంటే క్యాషియర్ డెస్క్లో డబ్బులు వేస్తున్నా తీస్తున్నా లేదా తను దాచుకుంటున్నా ఏదైనా కానీ క్లియర్గా క్యాప్చర్ చేయాలి, అలాగా ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేయి బాబాయ్ అని చెప్పనేసరికి, సరేనమ్మా ఖచ్చితంగా ఈరోజే చేయి బాబాయ్, అస్సలు ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పాను కానీ, అర్థమైందమ్మా నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది, ఇడ్లీ అన్నయ్య మీద అనుమానమే కదా అనగానే, అవును బాబాయ్ నీకు తెలియందేముంది, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, నేను చెప్పానన్న విషయం కానీ సీసీ కెమెరా వేయిస్తున్నామన్న విషయం కానీ ఎవ్వరికీ తెలియకూడదు, రేపన్న రోజున మనకి అది ముఖ్యమైన సాక్ష్యంగా పనుకు
పనికొస్తుంది బాబాయ్ అంటూ చెప్పడంతో సరేనని, ఇంకా సీసీ కెమెరా యాక్సెస్ నా ఫోన్కి ఇవ్వు బాబాయ్, నేను చూసుకుంటాను, ఆ కుర్రోడు వచ్చిన తర్వాత ఆ ఫోన్ చేసి ఆ కుర్రోడికి ఇవ్వి, నేను మాట్లాడతాను అనగానే సరేనమ్మా అని చెప్పి వెంటనే ఇంకా చందు దగ్గరికి వెళ్ళి, ఒరే పెద్దోడా నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ఒక కుర్రోడికైతే చెప్పి ఆ కుర్రోడిని తీసుకొచ్చి ఏదో బల్బులు బిగిస్తున్నట్టుగా అది ఇది మార్చి అక్కడ ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేస్తారు. సీసీ కెమెరా ఏర్పాటు చేశారన్న విషయం హిడ్లీ బాబాయ్కి అయితే తెలియదు. ఏమీ చూసుకోడు, ఎంతసేపు డబ్బు తీసుకోవడం వేసుకోవడం అంతవరకు మాత్రమే చూసుకుంటాడు. డబ్బు పిచ్చి కదా, సో ఆ ఉద్దేశంతోనే ఆ రకంగానే ఉంటాడు. ఇంకా చేతివాటం చూపించాలని ఎప్పటికప్పుడు అనుకుంటాడు, కానీ భాగ్యం ఆల్రెడీ చెప్పింది కదా చేతివాటాన్ని చూపించొద్దు అని, అందుకోసం సైలెంట్గానే ఉంటాడు. సైలెంట్గానే ఉండేసేసరికి ఇంకా ఇలా ఉండగా కొన్ని రోజులు అయిపోతుంది. వారం రోజుల వరకు రోజు నర్మద అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఆఫీస్కి వెళ్తుందే కానీ అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది. ఒకసారి ఎక్కువ బస్తాలు తీసుకువెళ్ళడానికి ఒక అతను అయితే వచ్చి సుమారు 2 లక్షల రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇచ్చి వెళ్ళిపోయి స్టాక్ వేసుకుని వెళ్ళిపోయేసరికి ఆ రోజు డబ్బులు అవి ఎక్కువ రావడంతో అందులోంచి ఒక 1,00,000 రూపాయలు తీసేస్తే ఏం తెలియదులే, ఇన్ని డబ్బులు వచ్చాయి కదా, ఆ రోజు కలెక్షన్ బాగా వస్తుంది, తీసేసినా ఏం తెలీదు అన్న ఉద్దేశంతో 1,00,000 రూపాయలు అటు ఇటు చూసి లటుక్కున తన పంచి కట్టుకున్నాడు కదా, పంచిలో దాచేసుకునేసరికి కరెక్ట్గా అప్పటి వరకు చూడని నర్మద అప్పుడే అలా చూసేసరికి పంచి లోపల దాచుకోవడం చూస్తుంది. చూసి వెంటనే ఇంకా సీసీ కెమెరా అలా యాక్సెస్లో ఉండగానే తిరుపతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి తిరుపతి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏమ్మ నర్మద అనగానే, బాబాయ్ అందులోంచి ఇడ్లీ బాబాయ్ డబ్బులు తీశాడు, తన పంచిలో దాచుకున్నాడు, కావాలంటే నువ్వు వెళ్ళి దగ్గర నిలబడి పంచిని వంక చూస్తే అబ్జర్వ్ చేస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పాను. కానీ సరేనమ్మా ఇప్పుడే వెళ్తానని వెళ్ళి అన్నయ్య అని చెప్పి ఏదో మాటల్లో మాట కలిపితే అక్కడ ఎక్కడైతే దాచిపెట్టాడో నడుం దగ్గర అక్కడ చూసేసరికి అబ్జర్వ్ చేయడంతో క్లియర్గా తెలిసిపోయేసరికి సరే బాబాయ్ అని అక్కడి నుంచి వచ్చేసి చూస్తూనే ఉంటాడు. ఈ లోపు నర్మదకు ఫోన్ చేస్తాడు. చూసావా బాబాయ్ అనగానే, చూసానమ్మా, కానీ డబ్బులు మనం ఎలా బయట పెట్టాలి అనగానే దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది, మీరు వెంటనే మామయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా రైస్ మిల్ దగ్గరికి రమ్మని చెప్పండి. రైస్ మిల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా బావా అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశాను, ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశానంటూ అసలు విషయాన్ని బయట పెడితే ఆయనలో కంగారు మొదలైపోతుంది. ఆ కంగారులో ఆ డబ్బు ఆయన ఒంటి మీద ఉండడానికి కూడా కంగారు పడేటట్టుగా అయిపోతుంది. ఎందుకంటే ఆయనకు అసలే భయం, కంగారు ఎక్కువ, ఆతృత ఎక్కువ. సో ఏదో రకంగా డబ్బులు బయటికి పడిపోతాయి. అప్పుడు గనక మామయ్య గారు చూస్తే అప్పుడు ఉంటుంది ఆయనకి అనగాని సరేనమ్మా అని చెప్పి బయటికి వెళ్ళి రామరాజుకి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి రామరాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి చెప్పరా తిరుపతి అనగానే, బావా అర్జెంటుగా నువ్వు రావాలి అని చెప్పాను. కానీ నేనా ఎందుకు అని చెప్పనేసరికి, నువ్వు రావాలి బావా, రైస్ మిల్కి ఒకసారి రా బావా, అయినా నువ్వు ఇంట్లో ఎంతసేపు ఉంటావు, రైస్ మిల్కి వచ్చి రైస్ మిల్లో అన్నీ చూసుకోవాలి కదా బావా, రైస్ మిల్లుని వదిలేస్తే ఎలా కుదురుతుంది, రావాలి బావా అని చెప్పి చెప్పడంతో సర్లేరా బయలుదేరి వస్తున్నాను అంటూ బయలుదేరి వస్తాడు రామరాజు అలా బయలుదేరి రావడంతో ఇంకిక్కడ వీడికి ఈ విషయాలు ఏమీ తెలియదు కదా, వెళ్ళొస్తాను అని చెప్పాను. కానీ ఎక్కడికి బావా, ఎక్కడికి అన్నయ్య అని చెప్పనేసరికి అదేంటి ఇంటికి వెళ్ళొద్దా అనగానే, రామరాజు బావ వస్తున్నాడు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా కంగారు మొదలవుతుంది. కంగారు మొదలయ్యేసరికి ఇదేంటిది, ఇప్పుడు బావగారు ఎందుకు వస్తున్నారు అనగానే, అదేంటి అన్నయ్య బావగారు వస్తే ఏంటి, ఏమైంది, బావ రాకూడదా ఏంటి, అయినా ఈ రైస్ మిల్లే బావది, రైస్ మిల్లో మనం కేవలం పని చేసేవాళ్ళం, బావ ఇక్కడికి రావద్దంటావా ఏంటి అంటూ మాట్లాడడంతో, లేదు అది కాదు, ఇప్పుడు బావగారు ఎందుకు వస్తున్నారా అని అడుగుతున్నానంతే, అంతకు మించి ఏం కాదు అంటూ ఏదో నసుకుతాడు. కానీ ఒంట్లో కంగారు మొదలైపోయేసరికి
ఏంటి అంత కంగారు పడిపోతున్నావు ఏంటి ఇడ్లీ అన్నయ్య? ఏదైనా చేసావా ఏంటి అనగాని, ఏంటి నేనేం చేశాను, నాకేం అవసరం, నేనేం చేయలేదు. సరే బావగారు వస్తే నాకేంటి, నేను వెళ్తాను అనగానే, ఆగి ఇడ్లీ అన్నయ్య, నువ్వెక్కడికి వెళ్తావు? బావ వచ్చాక బావతో పాటు మాట్లాడి ఇక్కడ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకుంటున్నావని చెప్పాలి కదా బావకు. అప్పుడే కదా బావ చూసుకుంటున్నావు, నువ్వు అన్నీ జాగ్రత్తగా చేస్తున్నావని బావ కూడా తెలుసుకుంటారు అని చెప్పనేసరికి, అక్కర్లేదు, బావగారికి ఏమీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, నేను వెళ్తాను అంటూ కంగారుగా వెళ్ళబోయేసరికి, ఆగు బావా అన్నయ్య అంటూ ఇలా నడుమట్టుకోవడంతో ఆ నడుందేరున్న కట్ట తన చేతికి తగిలి ఆ కట్ట కాస్త కింద పడిపోతుంది. ఈలోపు చందు వస్తాడు, రామరాజు కూడా వస్తాడు. రావడంతో ఆ కట్ట పడిపోవడం చూసి, ఒంట్లోంచి పడిపోవడం చూసి, ఏంటి ఇడ్లీ అన్నయ్య, నువ్వు 1,00,000 రూపాయలు తీసేసావా అనగాని, నేనెప్పుడు తీస్తాను, నాకేం అవసరం అనగాని, అదేంటన్నయ్య, నిన్ను పట్టుకుంటేనే కదా, నీ దగ్గర నుంచే కదా ఈ 1,00,000 రూపాయలు బయటపడ్డాయి అంటూ చెప్పేసేసరికి, ఏంట్రా తిరుపతి అనగానే, రా బావా సరైన సమయానికి వచ్చావు, ఇడ్లీ అన్నయ్య దగ్గర ఈ 1,00,000 రూపాయలు దొరికాయి అనేసరికి, ఏంటి బావగారు ఏంటిదంతా, 1,00,000 రూపాయలు మీరు తీసుకోవడం ఏంటి అని చెప్పి, ఈ విషయం ఎవరికైనా చెప్పారా అంటూ మాట్లాడడంతో, ఎవరికి నాకేం తెలియదు నాన్న, అసలు నాకు ఏ విషయం చెప్పలేదు. అయినా 1,00,000 రూపాయలు తీసుకోవాల్సిన అవసరం మీకేముంది మావయ్య గారు, అయినా మీరెందుకు డబ్బులు తీశారు? డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు కదా, డబ్బులు ముట్టుకోవాల్సిన పనే ఉంది మీకు అంటూ చందు కూడా నిలదీసేసరికి, అది అని ఇంకా నసుకుతూ ఉండేసరికి, చెప్పండి మీరు డబ్బులు ఎందుకు తీశారు, డబ్బులు తీయవలసిన అవసరం ఏముంది? అది బావగారు అని చెప్పనగానే, ఎందుకు తీస్తారు మామయ్య గారు, డబ్బు దొంగతనం చేయడానికే తీశారు అంటూ మాట్లాడడంతో, దొంగతనం ఏంటమ్మాయి దొంగతనం, ఆ డబ్బులు నా దగ్గరికి ఎలా వచ్చాయో నాకు తెలీదు, అసలు నేను డబ్బులు తీయలేదు. ఓహో మీరు డబ్బులు తీయలేదా, సరే డబ్బులు తీయలేదు కదా, ఒక్కసారి ఇది చూడండి మామయ్య గారు, ఆయన డబ్బులు తీసారో లేదో మీకే తెలుస్తుంది అంటూ ఆ వీడియో ఉంది కదా, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో, ఆ వీడియోని చూపించేసరికి డస్క్లోంచి డబ్బులు తీయడం, తన నడుం దగ్గర పంచి దగ్గర దాచుకోవడం అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. సీసీ కెమెరా మొత్తం చూసి ఆ డబ్బులన్నీ తీసుకోవడం అదంతా చూసిని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది క్యాషియర్ సీట్లో కూర్చుని మీరు డబ్బులు దొంగతనం చేయడానికి కూర్చున్నారా, అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి అనగానే, వద్దు బావగారు అని చెప్పనేసరికి, వద్దా, అదేంటి బావా, ఎవరైనా తప్పు చేస్తే నువ్వు అంత ఈజీగా వదిలేస్తావా, దొంగతనం చేసింది ఎవరైనా సరే శిక్ష విధించాల్సిందే కదా బావా, శిక్ష పడాల్సిందే కదా, వాళ్ళకి శిక్ష పడకపోతే ఎలా బావా అంటూ మాట్లాడేసరికి, అవును ఖచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాల్సిందే, శిక్ష పడకపోతే కుదరదు అంటూ చందు పోలీసులకు ఫోన్ చేయనగానే వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు కాస్త వచ్చేసరికి, బావగారు ప్లీజ్ బావగారు అనగానే, మిమ్మల్ని బావగారు అని పిలవడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది, మీరు దయచేసి నన్ను అలా పిలవద్దు, ఆయన డబ్బు దొంగతనం చేయడం ఏంటండి దరిద్రంగాను, రైస్ మిల్లు అప్పచెప్పాను కదా అని ఇష్టం వచ్చినట్టులా డబ్బు దొంగతనం చేస్తారా, అసలు నా రైస్ మిల్లో మీకు దొంగతనం చేసే హక్కు అధికారం ఏముంది, అయినా మీలాంటి వాళ్ళని నేను రైస్ మిల్లులోకి తీసుకురావడమే నేను చేసిన తప్పు, రైస్ మిల్లు దగ్గరికి రానివ్వకుండా ఉండాల్సింది, రైస్ మిల్లు దరిదాపుల్లో కూడా రాకుండా ఉంచితే ఏ గొడవ లేకుండా ఉండేది అంటూ రామరాజు మాట్లాడేసరికి, అది కాదు బావగారు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పొద్దు అంటూ ఇంకా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వస్తాడు రామరాజు. చిచి ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా తెలియట్లేదు, బుద్ధి జ్ఞానం అసలు ఏమీ లేదు, కడుపుకి అన్నం తింటున్నారో ఇంకేమైనా తింటున్నారో అనుకుంటూ చాలా చిరాకు పడుతూ ఉంటాడు రామరాజు. ఏమైందండి ఏం జరిగింది అనగానే, మన వాళ్ళే కదా అని తీసుకెళ్ళి రైస్ మిల్లో ఉండమన్న పాపానికి 1,00,000 రూపాయలు దొంగతనం చేశారు, పోలీసులకి పట్టించానులే అని చెప్పాను కానీ, ఎవరంతా నీచానికి పాల్పడింది అని చెప్పాను కానీ, ఇంకెవరు, వల్లి వాళ్ళ నాన్న అంటూ రామరాజ్ ఎప్పుడైతే చెప్తాడో వల్లి చేతిలో ఉన్న గిన్నె పడేస్తుంది.
ఏంటి మామయ్య గారు, మా నాన్న దొంగతనం చేయడం ఏంటి? మీరు పొరపడుతున్నారు. ఎక్కడో తప్పు జరిగింది. మా నాన్న దొంగతనం చేయడు. దొంగతనం చేసే అలవాటు మా ఇంట వంట లేదని కానీ చాలేవమ్మా. నా కళ్ళారా నేను చూశాను మీ నాన్న డబ్బు దొంగతనం చేయడం. సీసీ కెమెరాలో అన్నీ రికార్డ్ అయింది అని చెప్పనేసరికి, సీసీ కెమెరాలోనా? మన రైస్ మిల్లో సీసీ కెమెరాలు బయట ఉన్నాయి కానీ లోపల లేవు కదండి అనగానే, లోపల కూడా వేయించాడంట తిరుపతి. లోపల సీసీ కెమెరా ఉందన్న విషయం తెలియకేమో పాపం డబ్బు దొంగతనం చేసి పంచులో దాచుకున్నాడు. తిరుపతి వెళ్ళేటప్పుడు ఏంటి వెళ్ళిపోతున్నారు, బావగారు వస్తున్నారు అంటూ ఆపేసరికి ఆ పంచులోంచి కట్ట కింద పడింది. కట్ట కింద పడ్డ తర్వాత అయినా తప్పు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. నర్మద వచ్చి వీడియో చూపించేంత వరకు అస్సలు ఒప్పుకోలేదు. ఎంత దారుణంగా మాట్లాడాడో అంటూ మాట్లాడేసరికి, నర్మద వచ్చి వీడియో చూపించడం ఏంటండి అంటూ చెప్పడంతో ఆ సీసీ కెమెరాలు వేయించింది నర్మదేనంట. నర్మదే కావాలని సీసీ కెమెరాలు వేయించి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పిందంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. వెంటనే పరుగున తన గదిలోకి వెళ్ళి వాళ్ళమ్మకు ఫోన్ చేసి చెప్తుంది, అమ్మోయ్ నాన్నను అరెస్ట్ చేశారంట అనేసరికి, ఏంటే ఏమైందే? మీ నాన్నను అరెస్ట్ చేయడం ఏంటి? అసలు మీ నాన్నను అరెస్ట్ చేయించింది ఎవరు అనగానే, ఇంకెవరు, ఆ నర్మదే చేయించింది. నాన్నను కావాలనే అరెస్ట్ చేయించింది అంటూ చెప్పేసరికి నమ్మలేకపోతున్నానే. అసలు మీ నాన్నను నర్మద ఎందుకు అరెస్ట్ చేయించింది? అరెస్ట్ చేయించవలసిన అవసరం నర్మదకి ఏముంది? ఏం చెప్పమంటావు? నర్మదే ఇదంతా చేయించిందంట, కావాలని చేయించిందంట. సీసీ కెమెరాలు వేయించిందే నర్మద. నాన్న ఎప్పుడైతే క్యాషియర్ సీట్లో కూర్చున్నాడో అప్పుడే నాన్న మీద అనుమానంతో, నాన్న చేతివాటం గురించి తెలిసే నర్మద కావాలనే అరెస్ట్ చేయించిందంట అంటూ చెప్పేసేసరికి, ఆ నర్మదని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, నర్మదను మామూలుగా కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పాను. కానీ ఏముంది, వచ్చి మా మావయ్య గారి కాళ్ళ మీద పడు, మా మావయ్య గారే విడిపిస్తారు, లేదంటే ఏమీ చేయలేము, మన వల్ల అయితే ఏమీ కాదు అంటూ ఇంకా వల్లి ఫోన్ పెట్టేస్తుంది. దీనికే ఇది బాగానే చెప్తుంది. అయినా మనిషికి నేను చెప్పక మొదలు చెప్పాను, డబ్బులు తీయద్దు దొరికిపోతాము అని చెప్పి, అయినా నా మాట విన్నాడు కాదు. ఇప్పటికే బావగారి దగ్గర నుంచి డబ్బులు తీస్తూ వచ్చాడు. ఒకేసారి 1,00,000 రూపాయలు తీస్తే దొరికిపోడా? ఆ నర్మద ఎప్పుడెప్పుడు దొరుకుతామా, ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని చూస్తూ ఉంటుంది. అలా చూడడం వల్లేనేమో నర్మదకు దొరికిపోయాము అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ పరుగున అన్నయ్య గారు అనుకుంటూ వస్తుంది. ఏంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పాను. కానీ అది కాదు అన్నయ్య గారు, ఆయన ఆ డబ్బు దొంగతనం చేసుండ్రు అని చెప్పాను. కానీ చాలేవమ్మా నువ్వు నీ మాటలు. మీ ఆయన దొంగతనం చేశాడో లేదో క్లియర్గా ఉంది. నా దగ్గర సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయ్యింది. మీ ఆయన డబ్బులు తీయడం, పంచులో దాచుకోవడం అన్నీ కూడా క్లియర్గా ఉంటే మీ ఆయన తీశాడో లేదో అంటావేంటి? కొంపదీసా కెమెరాలో ఉన్నది మీ ఆయన కాదు అంటావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అది కాదు అన్నయ్య గారు, ఇదేదో ఒక మొదటి తప్పుగా క్షమించి అనగానే, మొదటి తప్పు రెండో తప్పులు ఏముండో. తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే. దొంగతనం చేస్తే దొంగతనం కేసు కింద 1 సంవత్సరమైన జైలు శిక్ష ఉంటుంది అని చెప్పనేసరికి, ప్లీజ్ అన్నయ్య గారు ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు అని చెప్పాను. కానీ వదిలేయండి అని అంటున్నారు కదండి అని చెప్పాను. కానీ నీకేం తెలుసు బుజ్జమ్మ, నేను నమ్ముకున్న వాళ్ళంతా నన్ను ఇలాగే నట్టింట ముంచేస్తున్నారు. నా మాటని ఎవరూ పట్టించుకోవట్లేదు, నా నమ్మకాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రతి క్షణం నన్ను ఏదో ఒకటి బాధ పెట్టాలనే చూస్తున్నారు అంటూ రామరాజు అంటాడు. అది కాదు అన్నయ్య గారు, ప్లీజ్ అన్నయ్య గారు, ఈ ఒక్కసారిగా అన్నయ్య గారు, ఇంకెప్పుడు ఆ పొరపాటు జరగదు. ఇంకెప్పుడు ఆయన అందులోంచి డబ్బులు తీయడం వేయడం స్మార్ట్ అలా ఉంచితే ఆయన్ని మళ్ళీ రైస్ మిల్లు దరిదాపుల్లోకి వచ్చేటట్టు చేస్తానని రాణిస్తానని ఎలా అనుకున్నావు? రైస్ మిల్లు దరిదాపుల్లోకి వస్తే కాళ్ళు విరగ్గొడతాను. ఎవరైనా సరే నేను ఏదైనా ఖచ్చితంగా ఉంటాను. నీతి తప్పితే మాత్రం అస్సలు ఊరుకోను. తప్పు చేసినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా నాకు అస్సలు నచ్చదు. నేను ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్తాను, ఏం కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు, వెళ్ళి మీ ఆయన్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. మళ్ళీ రైస్ మిల్లు దరిదాపుల్లో గనక కనిపిస్తే నేను అస్సలు ఊరుకోనని చెప్పండి అని చెప్పి ఇంకా రామరాజు అయితే చాలా గట్టిగా చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్